శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ వారంలో వ్యయస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం. ఏదైనా ఒక గ్రహం 12వ స్థానానికి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలలో మనకి నష్టాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు వారి యొక్క స్థిరాస్తి లేదా భూమి చాలా కాలంగా అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో మీ స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరిగే అవకాశం ఉండదు. అలాగే కొత్తగా స్థిరాస్తి కొనాలన్నా, ఇల్లు భూమి కొనాలనుకున్నా ఈ సమయంలో ఈ కొనే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉన్నది. అంటే స్థిరాస్తులు భూముల మీద పెట్టుబడి పెడతారు. అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, రక్త సంబంధికులకి ఏదో విధంగా సమయానికి వారికి తగు విధంగా ఆర్థిక సహకారం చేయడం కానీ, మాట సహాయం కానీ, ఏదో ఒక హెల్ప్ వారికి మీరు కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. కంపల్సరిగా అలాగే రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉండదు. సో ఇది ప్రధానంగా వీళ్ళు జరుగుతుంది. ఇక మిగతా విషయాలు చూసినప్పుడు దశమ స్థానాధిపతిగా వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు వృత్తిపరంగా మార్పు అన్నది రావడం జరుగుతుంది. అంటే ఏదన్నా మీరు వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా దాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి వేరొక ఉద్యోగానికి వెళ్ళవలసి ఉంటుంది. లేదు మీరేదో రియల్ ఎస్టేట్ రంగంలోనో, స్థిరాస్తి వ్యాపారంలో ఏదో బిజినెస్లో ఉన్నారు, ఆ వ్యాపారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అది వేరే ప్రాంతంలో స్టార్ట్ చేయడం కూడా ఇది మంచి అవకాశం. కొద్దిగా ధైర్యంగా ముందుకెళ్తే కంప్లీట్గా మీ వృత్తిపరమైన మార్పులు రావడం జరుగుతుంది. మీ యొక్క జీవన విధానంలో అలాగే ఈ వృత్తి కూడా మారడం జరుగుతుంది. అలాగే పంచమాధిపతి వ్యయస్థితి, మీ యొక్క ఏదైతే హాబీగా మీ జీవితాశయంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఈ సమయంలో మీరు చేసే అవకాశం ఉంది. ఒక ఇల్లు కడదాం అనుకున్నారు, లేదంటే ఒక టెంపుల్ కడదాం అనుకున్నారు, లేదంటే ఒక సినిమా తీద్దాం అనుకున్నారు, ఇది కంపల్సరీగా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే మీ హాబీగా, మీ సరదాగా, మీ ఎంటర్టైన్మెంట్ కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. సో అది హాబీగా సరదాగా అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఆలోచించి, అంటే షేర్ మార్కెట్ లాంటి కానీ, ఈ సినిమాలు తీయడం కానీ, ఇలాంటి స్పెక్యులేషన్ లాంటివి చేయడం మాత్రం నష్టపోవడం జరుగుతుంది. ఈ భూమి స్థిరాస్తి సంబంధించినవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఓకే, కానీ టెంపరీగా ధనం సంపాదించే ఉద్దేశంతో పెట్టుబడి పెడితే మాత్రం అది శాశ్వతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం వల్ల మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మీకు నష్టపరచాలన్నా దాని నుంచి మీరు తెలివిగా బయటపడడం, అంటే భగవంతుడి అనుగ్రహంతో ఆపదల నుంచి బయటపడతారు, ఇతరులు చేసే మోసం నుంచి బయటపడతారు. ఎక్కువ దైవ సంబంధించిన కార్యక్రమాల్లోనూ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. విద్యార్థులైతే విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే దైవ సంబంధించిన కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. రవి కూడా ధనాధిపతిగా రవి రాశి యందు సంచరించడం వలన ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, ప్రభుత్వ పథకం గురించి కానీ, ప్రభుత్వ రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటి రుణ సహకారం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ లాంటివి రావడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ శుక్రుడు 3వ స్థాన సంచారం, అది స్త్రీలు ఎక్కువగా, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే స్త్రీలు ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటున్నారో అటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఏదైనా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో, అంటే ఉద్యోగం మారాలనుకున్నా, వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా స్త్రీలు మాత్రం కొంతవరకు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది స్త్రీలకైతే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ కూడా తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా
రాశిలో గురుగ్రహ సంచారం చేస్తున్నంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులకు లోనైనా, ఎటువంటి ఆపదలు ఎదురైనా వాటి నుంచి చాలా సునాయాసంగా బయటపడటం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ వారంలో వ్యయస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం. ఏదైనా ఒక గ్రహం 12వ స్థానానికి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలలో మనకి నష్టాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు వారి యొక్క స్థిరాస్తి లేదా భూమి చాలా కాలంగా అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో మీ స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరిగే అవకాశం ఉండదు. అలాగే కొత్తగా స్థిరాస్తి కొనాలన్నా, ఇల్లు భూమి కొనాలనుకున్నా ఈ సమయంలో ఈ కొనే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉండదు. అంటే స్థిరాస్తులు భూముల మీద పెట్టుబడి పెడతారు. అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, రక్త సంబంధికులకి ఏదో విధంగా సమయానికి వారికి తగు విధంగా ఆర్థిక సహకారం చేయడం కానీ, మాట సహాయం కానీ, ఏదో ఒక హెల్ప్ వారికి మీరు కంపల్సరీగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా. అలాగే రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉండదు. సో ఇది ప్రధానంగా వీళ్ళు జరుగుతుంది. ఇక మిగతా విషయాలు చూసినప్పుడు దశమ స్థానాధిపతిగా వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు వృత్తిపరంగా మార్పు అన్నది రావడం జరుగుతుంది. అంటే ఏదన్నా మీరు వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా దాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి వేరొక ఉద్యోగానికి వెళ్ళవలసి ఉంటుంది. లేదు మీరేదో రియల్ ఎస్టేట్ రంగంలోనో, స్థిరాస్తి వ్యాపారంలో ఏదో బిజినెస్లో ఉన్నారు, ఆ వ్యాపారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అది వేరే ప్రాంతంలో స్టార్ట్ చేయడం కూడా ఇది మంచి అవకాశం. కొద్దిగా ధైర్యంగా ముందుకెళ్తే కంప్లీట్గా మీ వృత్తిపరమైన మార్పులు రావడం జరుగుతుంది. మీ యొక్క జీవన విధానంలో అలాగే ఈ వృత్తి కూడా మారడం జరుగుతుంది. అలాగే పంచమాధిపతి వ్యయస్థితి, మీ యొక్క ఏదైతే హాబీగా మీ జీవితాశయంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఈ సమయంలో మీరు చేసే అవకాశం ఉంది. ఒక ఇల్లు కడదాం అనుకున్నారు, లేదంటే ఒక టెంపుల్ కడదాం అనుకున్నారు, లేదంటే ఒక సినిమా తీద్దాం అనుకున్నారు, ఇది కంపల్సరీగా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే మీ హాబీగా, మీ సరదాగా, మీ ఎంటర్టైన్మెంట్ కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. సో అది హాబీగా సరదాగా అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఆలోచించి, అంటే షేర్ మార్కెట్ లాంటి కానీ, ఈ సినిమాలు తీయడం కానీ, ఇలాంటి స్పెక్యులేషన్ లాంటివి చేయడం మాత్రం నష్టపోవడం జరుగుతుంది. ఈ భూమి స్థిరాస్తి సంబంధించినవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఓకే, కానీ టెంపరీగా ధనం సంపాదించే ఉద్దేశంతో పెట్టుబడి పెడితే మాత్రం అది శాశ్వతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం వల్ల మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మీకు నష్టపరచాలన్నా దాని నుంచి మీరు తెలివిగా బయటపడడం, అంటే భగవంతుడి అనుగ్రహంతో ఆపదల నుంచి బయటపడతారు, ఇతరులు చేసే మోసం నుంచి బయటపడతారు. ఎక్కువ దైవ సంబంధించిన కార్యక్రమాల్లోనూ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. విద్యార్థులు అయితే విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే దైవ సంబంధించిన కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. రవి కూడా ధనాధిపతిగా రవి రాశి యందు సంచరించడం వలన ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, ప్రభుత్వ పథకం గురించి కానీ, ప్రభుత్వ రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటి రుణ సహకారం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ లాంటివి రావడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ శుక్రుడు 3వ స్థాన సంచారం, అది స్త్రీలు ఎక్కువగా, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే స్త్రీలు ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటున్నారో అటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఏదైనా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో, అంటే ఉద్యోగం మారాలనుకున్నా, వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా స్త్రీలు మాత్రం
కొంతవరకు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది స్త్రీలకైతే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ కూడా తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా రాశిలో గురుగ్రహ సంచారం చేస్తున్నంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులకు లోనైనా, ఎటువంటి ఆపదలు ఎదురైనా వాటి నుంచి చాలా సునాయాసంగా బయటపడటం జరుగుతుంది.